ఓ తప్పు మా ఉండొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరు చేసి నేను చేసాను, నా ఫ్యామిలీ దగ్గర ఎందుకు అటాక్ చేస్తున్నాడు? నా ఫ్యామిలీ దగ్గర ఎందుకు? మా మమ్మీకి ఏం తెలుసు చెప్పు? మమ్మీ నా వీడియోస్ కూడా చూడదు తెలుసా? నువ్వు ఇంటి దగ్గర అన్నోన్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇంకోటి ఏదన్నా ఏమన్నాయంటే మీ మీద క్రిమినల్ కేసు పెడతాను నేను అన్న. ఇప్పుడు కూడా నేను ఎందుకు నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను అంటే నీ ఏజ్ కి ఫస్ట్ రెస్పెక్ట్ ఇస్తున్నా. సెకండ్ థింగ్ నేను మాకు మిస్టేక్ ఉంది అర్థమైనా, కానీ నువ్వు వే ఆఫ్ కన్విన్సింగ్ లేదు. ఇంటికైతే ఓన్లీ రాని అన్నావు ఇంకొకసారి. అదే లొల్లి అయింది కదా. ఆను 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 ఉంచు ఉంచు. డేటా కాదు మింగేసినావా? ఓ ఈ పేపర్లు నోట్లో పెట్టుకొని మావాడు ఏమేస్తున్నాను ఏమేస్తాను. ఇలా పేపర్ ఎందుకు వేసినావు? ఇలా పేపర్ ఎందుకు వేసినావు? మళ్ళీ వింటున్నాడా? మళ్ళీ వింటుందా? ఎన్నిసార్లు చెప్పాలా చోటా నీకు? మా విజయాడు కూడా చిన్నగా ఉన్నప్పుడు తింటుండే, ఇప్పుడు వాళ్ళ తమ్ముడు తింటున్నారని చెప్పి చూస్తున్నాడు. ఏయ్ ఉందా? ఎందుకు తింటున్నావు పేపర్స్? పేపర్ ఎందుకు తింటున్నావు? ఆయనకి ఒకసారి వార్నింగ్ ఆయనకి చెప్పానికి. ఇంకోసారి తినొద్దని చెప్పేసి గట్టి వార్నింగ్. ఈ మార్నింగ్ ఇచ్చిన బడించే డోర్ అది. ఆడుకో కానీ పేపర్లు తినకు. ఆడుకో కానీ పేపర్లు తినకు. మచ్చా వస్తున్నారు. అరే ఇప్పుడు మనం కోడి అత్త కోడు. ఇప్పుడు అత్త చేయమని చెప్పేసి అన్నది. అబ్బాయి ఎవడైతే తిరుగుతున్నాడో వాళ్ళ డాడీ నేను లేట్ అయితే వెళ్ళిపోయాను. ఇంటికి పోయేసి వీడియో అట్లా పెడతారు, డిలీట్ చేయండి అని చెప్పేసి అన్నాడు. ఇల్లు ఎవరు చెప్పినట్టు నేను ఏమని చెప్తా మంచిగా? నీకు తెలిసి ఎట్లా పట్టుకోవచ్చు కూడా నా ఇంటి నీకు తెలుసు. అర్థమైందా? నా తెలుగు నేనైతే ఆఫీస్ పిలిపించాను, వస్తా అని చెప్పేసి అన్నాడు. అరే ఇంటి దగ్గర అరే ఫోన్ చేసి మాట్లాడండి, ఆఫీస్కి వచ్చి మాట్లాడండి. అమ్మాయితో మాట్లాడడం ఏంటో నాకు అర్థం కాదు. ఇక్కడ ఉంటా మచ్చా నేను. నా ఆఫీస్ వాళ్ళు ఉంటే నాకు ఇప్పుడు వస్తున్నా అని చెప్పేసి అన్నారు. తీసుకొని వచ్చిండ నిన్నైతే ఒక్కడు వచ్చిందంట. ఓ తప్పు మా ఉండొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరు చేసి నేను చేసాను, నా ఫ్యామిలీ దగ్గర ఎందుకు అటాక్ చేస్తున్నాడు? నా ఫ్యామిలీ దగ్గర ఎందుకు? మా మమ్మీకి ఏం తెలుసు చెప్పు? మమ్మీ నా వీడియోస్ కూడా చూడదు తెలుసా? నా వీడియోస్ కూడా చూడదు, వినయకు వీడియోస్. మమ్మీ ఏమనుకుంటుంది తెలుసా? ప్రాంక్ వీడియోస్ అనుకుంటున్నా. ఈ ప్రాంక్ వీడియోస్ రోడ్ పైన వెళ్తుంటే తీసుకున్నాము వీడియో అని చెప్పేసి మా అమ్మ అనుకుంటుంది. మమ్మీకి ఏం తెలుసు? అవన్నీ ఏమనుకోలేదు. ఎక్కడ ఉందో నాకు తెలియదు. నువ్వు ఐడియా నాకు అసలు ఏం అనుకోలేదు. ఇక్కడ ఉన్నారు 4th ఫ్లోర్కి రండి. 4th ఫ్లోర్కి రా. డిలీట్ చేస్తా. నువ్వు వచ్చి నువ్వు మాట్లాడే వెళ్ళిపో. నేనేమన్నా డిలీట్ చేస్తా.
బయట పెట్టు షూస్ బయట పెట్టాలి వీడియో తీసినది ఎవరు వీడియో తీసినది ఎవరు బయట ముందే లొల్లి అవుతాడు లోపల వచ్చి డోర్ బంద్ చేయాలి ఫస్ట్ డోర్ బంద్ చేసి స్వీట్స్ వస్తా ఇల్లు కదా ఎవరిదైతే నాదే ఇల్లు మీదైతే ఇప్పుడు వీడియో తీసినది ఎవరు ఏం తీసుకో నువ్వు ఇంటి దాకా పోవడం ఎందుకు నువ్వు ఇంటి దగ్గర వీడియో ఎందుకు తీసినావు నాకు నీ కొడుకు చెప్పే నేను నీ కొడుకు చేసిన పని ఏంది మళ్ళీ ఏం చేసిండు కోడలతో తిరుగులేంది కోడలతో తిరుగులేదంట ఆయనతో ఇంటి పక్కన వీడియో నువ్వు లేని సృష్టించినావంట నేను లేని మా అబ్బాయి అప్సెట్ అయ్యి ఇంట్లో ఏంది ఒకటి నువ్వు అమ్మాయితో తిరిగినని పెట్టావు నువ్వు వీడియో కరెక్టే అది అమ్మాయికి ప్రాబ్లం వాళ్ళ అత్తమామ తిడుతున్నాడు వాళ్ళ భర్త అంటారు ఇప్పుడు నా కొడుకు బేజారైంది నా కొడుకు బలైండు మళ్ళీ ఎందుకు చేసినావు కొడుకునే పెట్టాను నేను అందరికి పెడతాను అందరు పెడతాను ఎవరు తప్పు చేసినా అందరికి పెడతాను నాకు కూడా తప్పు చేసిన ప్రూఫ్ ఉందా అని ప్రూఫ్ తో సహా పెట్టాను ఫేక్ వీడియో ఇష్టం వచ్చినట్టు పెడతా నువ్వు ఏదైనా తప్పు చేసినట్టు కొడుకు కదా నువ్వు ఒక పద్ధతికి వచ్చాడు ఇంటికాడికి ఎట్లా పోయినా మంచితనం పోయి అడిగినా ఏమంటుంది తెలుసా నా కొడుకు సృష్టించావు అంటే కుటుంబాలు మంచిగా మాట్లాడాలి చూసిపోకుండా వచ్చి చూసిపా తిరుగుతలే నా కొడుకు ఇప్పుడు ఎట్ట పెట్టావు నువ్వు వీడియో ఏం చేస్తావు ఇది మొత్తం కీలు కీలు ఇడిపిస్తాను చెప్తున్నా ఒక్కడొచ్చిన మీ ఈ వీడియో కూడా పెడుతున్నా పెడితే తెలుస్తుంది నేను సర్చ్ ఆపరేషన్ చేస్తాను వీళ్ళ కొడుకు అన్నోన్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అర్థమైందా ఆ అక్రమ సంబంధము అది తప్పది నువ్వు అనేది తప్పు నీ కొడుకు చెప్పు తప్పని వినయ్ కూర్చొని మాట్లాడు మీ ఇష్టమైతే సెల్లులు ఉన్నాయని ఇష్టమైతే పెడతారా బరాబర్ పెడతా అనుకోవచ్చు మీరు మొత్తం ఆ ఇంటికాడ మననే ఉండే కానీ ఆయనకు చెప్పొచ్చు పొద్దున్న డిలీట్ చేపిస్తాను ఇంతవరకు డిలీట్ చేయించలేదు నిన్న ఫోన్ చేసి నువ్వేం మాట్లాడు మొన్న ఇంటికి పోయినా మొన్న డిలీట్ చేపిస్తాను నిన్న ఫోన్ చేసిన నువ్వేం మాట్లాడు ఆఫీస్ కాను డిలీట్ చేస్తున్నాను మళ్ళీ డిలీట్ చేయి నువ్వు డిలీట్ చేయకుంటే ఇల్లీగల్ అని కేసు పెడతా నీకు డైరెక్ట్ చెప్తున్నా నీకు ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఇచ్చినది ఎవరో చూస్తా నేను కూడా ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నాడేమో పిల్లల జీవితాలు డబ్బులేస్తారా ఆ పిల్లగాడు ఏదైనా సూసైడ్ చేసుకుంటే ఎవరు అడిగేది మిమ్మల్ని మళ్ళీ కొడుకు చేసిన ఏం లేరు నా కొడుకు తప్పు చేసేరు నువ్వు తప్పు చేస్తే ఏదైనా చెప్పు పట్టుకొని ఓపెన్ చేయడం వీడియో ఓపెన్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు సృష్టిస్తున్నావు అవును మీ ఓడి తిరిగి మా ఓడు అది తప్పదు మా ఓడు తిరిగిలేరు ఏం చేస్తుంటారు మీ ఓడి ఏం చేస్తారు మా ఓడు కాలేజ్ పోతాడు కాలేజ్ పోయి పని ఇది చేస్తున్నాడు ఏం చేసేది మా ఓడు మీరు సృష్టించిన కంప్యూటర్ లో మస్తు వస్తే ఎట్లా కావాలంటే అట్లా గుర్తించుకోవచ్చు ఒక నిన్న మా ఓడి మీద ముందు నాకు డిలీట్ చేయాలి కంప్యూటర్ లో ఎట్లా అంటే అట్లా సృష్టించవచ్చు అంట చూపి ఇక్కడ చూడు చూడు ఇదో ఇక్కడ గ్రీన్ ఉంది ఇక్కడ రెడ్ ఉంది అంటే ఇక్కడ చెప్పబోటి ఇక్కడ చెప్పబోటి అది ఆ అబ్బాయి చేసే కరెక్ట్ మా అబ్బాయి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే అంకుల్ చెప్పాను నువ్వు ఇప్పుడు నీ ఏజ్ కి ఎక్స్పెక్ట్ ఇస్తున్నావు నీళ్ళు అడిగిన పేరు వీడియో సృష్టించేవారంటే ఇద్దరు ముగ్గురు వచ్చేటప్పుడు చెప్పి నాకు మాటలా మీ ఇళ్ళ పక్కన వాళ్ళు
అబ్బాయి ఇట్టే చేస్తారని అంటే ఎవరు అడిగేస్తారు లేదని మీ ఇష్టం వచ్చిన సృష్టిస్తారా మీరు? నాకు అవసరం నుంచి మేము ఇప్పుడు నా అబ్బాయికి ఇబ్బంది అయింది ఆసుపత్రిలో చేయించి వచ్చిన ఆ అబ్బాయి ఏదైనా సూసైడ్ చేసుకుని మీ మొత్తం కేసు పెట్టేది సూసైడ్ చేసుకోమని చెప్పేసి అంటూ ఎవరు సూసైడ్ చేసుకుంటే మన అబ్బాయి ఎందుకు సృష్టిస్తుంది ఎవరైనా పైసల కోసం ఏమైనా చేస్తున్నాం ఎవరు మీరు పైసలు వస్తాయి ఇటువంటి పెడితేనే మీకు పైసలు నాకు అవసరం లేదు మీ పైసల గురించి కాదు నాకు నా అబ్బాయి ముఖ్యము ఇంటికి ఎట్లా పోయినావు అన్న రాకుండా ఏం రాకుండా ఈ నుండి డ్రస్ ఇస్తాను వస్తే మా గల్లీలో అదే నీదే ఉందండి ఆ అమ్మాయి మొత్తం సారి గీరి అన్ని అమ్మాయికి వచ్చింది పేస్ రాకుండా పేస్ రాకుండా ఎట్లా అంటే ఎట్లా పెడతారా మీరు? అవును మళ్ళీ ఏం కాదు మళ్ళీ మీ ఓటు తప్పు చేసింది కాబట్టి చేసినాడు మా ఊరు తప్పు చేస్తే నువ్వు ఎక్కడన్నా పట్టేయాల్సింది అవునబ్బా నువ్వు సమాజంలో మార్చాలనుకోవడం అన్నిటికన్నా చేయాలనుకోవడం అట్లా చేయదు 4 ఇద్దరిని సప్పరించి పంపించాల్సింది నువ్వు వీడియో ఎందుకు సృష్టించినావు ఎమ్మని పట్టుకుని 4 సప్పరియాల్సింది ఇద్దరిని ఎందుకు నా కొడుకే నా కొడుకు కాదని ఎందుకంటారు మీరు అమ్మాయి జీవితం మా అబ్బాయికి సంబంధాలు వస్తున్నాయి చేసుకోవాలి మొదలు అది తీసేయండి మా అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదు ఇంకోటి ఏమన్నా అంటే మీ మీద క్రిమినల్ కేసు పెడతాను నేను డైరెక్ట్ ఒకటే చెప్తా ఆప్షన్ నాకు కూడా తెలుసు పోలీస్ స్టేషన్లు లాయర్లు అన్ని మీరు వీడియోలు ఎట్లా సృష్టిస్తారు ఏది ఫేక్ వీడియో నేను కూడా బయట వస్తుంటే నా 3-4 మీరు ఇదే పని అంటే ఏ పని లేదంటే మీకు పెట్టుకోం సృష్టించడం చాలా అనుకోం ఏదో టైం పాస్ కి గేమ్ ఆడాల్సిన ఫోన్లో అట్లా మీరు సెల్లులో తీసి టైం పాస్ కి పెడుతున్నారు ఇప్పుడు వీడియో తీయాలి వీడియో తీయాలి కానీ నేను ఒక చెప్పి తప్పు మారే నేను ఒప్పుకుంటే తప్పు మారే మాకేందంటే నువ్వు వీడియో చూస్తే అత్తగారు ఆమె మాకు డబ్బులు ఇచ్చి ఏమని చెప్పిందంటే మా కోడలు నెంబర్ తిరుగుమని చెప్పేసి అన్నారు ఓకేనా మేము కోడలు నెంబర్ తిరుగుతున్నప్పుడు మీ కొడుకు వచ్చి కోడలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అది ఎట్లుందో మేము అట్లా వీడియో తీసి పెట్టుకున్నాం మీ కొడుకు వచ్చిండు ఫేస్ బ్లర్ చేసినాము ఆయన కానీ మీ కొడుకు వచ్చిండు అని చెప్పేసి అంటున్నాడు నేను ఒప్పుకుంటా కాలేజ్ గోయింగ్ స్టూడెంటే ఏజ్ కూడా తక్కువనే నేను ఒప్పుకుంటా కానీ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఓకే నువ్వు వచ్చి నాకు ఒక కాల్ చేసినా సరే బాబు ఇట్లా అయింది నా కొడుకు వచ్చిందని చెప్పినా సరే ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా సరే నేను అక్కడ వచ్చి చూసుకుంటుండే నువ్వు మా ఇంట్లో వచ్చి గొడవ పెట్టుకుంటున్నావు అని చెప్పేసి ఇంటికి వెళ్ళకమంటే నేను ఎవ్వరు లేదు ఏం లేదు నీ ఇంటికాడ నువ్వు ఉండవేమో డీలర్ చెప్తామని వెళ్తే నువ్వు ఇంటికాడ లేవు మీ మమ్మల్ని దబాయించి ఎట్లా మాట్లాడుతున్నావు దబాయించి అంటే వాళ్ళు మొదలు దబాయించి మాట్లాడే కాబట్టి తర్వాత నేను మాట్లాడాలి ఎవరైనా పరిశాన్ అవుతారు ఇంటికి వస్తే మా వద్ద వచ్చి మాట్లాడి అది డీలర్ మా ఓడే అది దాని ఏందో మా వద్దను మాట్లాడి డీలర్ చేసి రాండి వచ్చి మాట్లాడుకోండి మీరు ఒకవేళ ఏమన్నా అమౌంట్ కావాలన్నా అది డీలర్ చేయడానికి కావాలంటే ఇస్తాను నేను అట్టడు కానీ లైఫ్లో జీతాలు నాశనం చేద్దాం 2 లక్షలు ఎందుకు ఇస్తా మీరు తీస్తే అంతా ఒక 4,000-5,000 వస్తాయి. సో గైస్ నేను వీడియో పెడుతున్నాను డిలీట్ చేసినట్టు మాకు తెలియాలి కదా ప్రూఫ్ డిలీట్ చేయండి ఇది మా వీడియోస్ ఈ వీడియోస్ ఇప్పుడు మేము ప్రైవేట్లో పెడుతున్నాము తీసే అన్న ఇప్పుడు కూడా నేను ఎందుకు నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను అంటే నీ ఏజ్కి ఫస్ట్ రెస్పెక్ట్ ఇస్తున్నా సెకండ్ థింగ్ నేను మాకు మిస్టేక్ ఉంది అర్థమైనా కానీ నువ్వు వే ఆఫ్ కన్విన్సింగ్ లేదు ఒక్క చెప్పే నువ్వు ఇంటికి పోయి నిల్లు పెట్టుకున్నాడు తప్ప మీరు మొత్తము డీలెట్ చేయాలి అది ఇంకో దాంట్లో కూడా మీరు ఇచ్చింటారు అన్ని డీలెట్ చేసి వదిలి ఏదైనా ఉంటే మా అబ్బాయితో వచ్చి మాట్లాడి మీరు ఏమన్నా తప్పు చేసినాడు నేను కూడా 4 దాంతో మీరు 4 తాను కానీ ఇట్లా పెడితే అనుకో ఈ అబ్బాయి ఇంకో అబ్బాయి మొత్తం జనాభాలో నాశనం అవుతుంది అంతేగాని మన చూసుకోవాలకి రేపు దినము వీళ్ళకి కూడా అట్లనే జరిగింది అనుకోండి వాళ్ళు ఎట్లా చూసుకుంటారు వాళ్ళ పక్క పట్టుకోండి పురుగుతో పట్టుకొని 4 తన్నండి అప్పుడు మీరు సమాజానికి మా ఊడు కాదబ్బా అయిపోయింది సరే వెళ్ళండి పండు బాగుంది వెళ్ళండి నాకు తెలుసు మీరు అనొచ్చు కింద కామెంట్ చేయొచ్చు ఏమని అంటే నీకు వేరే వాళ్ళది ఎందుకు అని చెప్పేసి మేము ఆల్రెడీ మా బిజినెసే అది బిజినెస్ ఇన్ ద సెన్స్ లైక్ మేము ఒక ఏజెన్సీకి వర్క్ చేస్తాము
వర్క్ చేస్తున్నప్పుడు మీ వినయ్ కుయ్య చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఒక్కళ్ళు మాకు ఈ సర్చ్ ఆపరేషన్ చేయని చెప్పేసి 1 month నుంచి ఒక ఏజెన్సీకి ఇస్తే ఏజెన్సీ మాకు ఇస్తుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ ఏజెన్సీ తోటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంక బాధ ఉంది, ఒకటి ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది ఆ స్కామ్ని బయట పెడతాం. స్కామ్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి ఆబ్వియస్లీ ప్రాబ్లం అవుతుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం అయినప్పుడు ఇట్లా మాకు ఇట్లా ఎన్నో జరిగినాయి. ఇది కూడా ఎందుకు పెట్టినానంటే నేను బ్లాగ్స్లో అది పెద్ద ఇష్యూ అయ్యి ఇప్పుడు చాలా మంది కింద కామెంట్ చేస్తుంది కాబట్టి నేను దీని గురించి ఇట్లా ప్రైవేట్లో పెట్టినా అని చెప్పేసి చెప్పడానికి నేను పెడుతున్నా ఇప్పుడు వీడియో, అంతే. సో మీరు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ కొడుకు తప్పు చేసిండు, ఒప్పుకుంటా, పెట్టడం నా తప్పు, బట్ నేను అక్కడ జాగ్రత్త తీసుకుంటాను తెలుసా. ఫేస్ అనేది బ్లర్ చేస్తాను, ఓకేనా. అండ్ మ్యాక్సిమం బయట తెలియవద్దు ఇట్లాంటి వ్యక్తి చేసిన అని చెప్పేసి. ఇప్పుడు నాకు వాళ్ళు అత్తిచ్చింది కేసు వాళ్ళ కోడల పైన. కోడలతో తిరిగింది ఎవరు, వీళ్ళ కొడుకు తిరిగిందో, అందుకని నేను చెప్పేసి వీడియో పెట్టాను. ఇప్పుడు నేను ఎందుకు పెట్టినానంటే మా ఇంటి దాకా వెళ్ళింది కాబట్టి మమ్మీ నాకు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చింది, అసలు బయటికి కూడా వెళ్ళనిస్తాను నన్ను. కాబట్టి మమ్మీ మాటతో నేను ప్రైవేట్లో పెట్టినా. లేకపోతే కొంచెంసేపు ఆడుకుంటుంది, గట్టిగా ఆడుకుంటుంది నాతో, ఇక్కడ దాకా పోయే వాడికి ఆడుకుంటుంది. యా విన్నాడు, మధ్యాహ్నం కూడా వండుకెళ్ళినాడు. నరువు నన్నాడు. ఇంకొకసారి ఇంటికి ఎవరు రాడు మమ్మీ, ఇంటికైతే ఎవరిని రానియను ఇంకొకసారి. ఫస్ట్ అదే లొల్లి అయింది కదా వీడియో, ఇంకొకసారి అయితే ఇంటికి ఎవరు రాదు. ఇదైతే నేను గ్యారెంటీ ఇస్తున్నాను. వచ్చినా కూడా నేను లేనని చెప్పేసి అనుకున్నాను. ఇక నేను ఏం చేయలేను. ఇక ఇల్లు అడ్రస్ అందరికీ తెలుసు కాబట్టి వస్తాను. మమ్మీ నిన్న అయిన ఇన్సిడెంట్ నుంచి అసలు మాట్లాడతలేదు సరిగా. మధ్యాహ్నం కూడా వండలేను. వీడు వండంటే వన్నాడు మా వాడు. ఈ నెంబది తిండికి గంట సేపు, పండబెట్టడానికే గంట సేపు కదా నాన్న. నేను బజ్జో నాడు. మావన్కి 1 week నుంచి దగ్గుంది. రాత్రి దగ్గుతే పడుకున్న వాళ్ళందరూ లేవాలి. దగ్గుమండి వేసుకుపోన్నాడు. దగ్గు వల్ల మధ్యాహ్నం కూడా వండుకోలే మావాడు. మళ్ళీ ఉషా ఏం చేసిందంటే ఆ నెబిలైజర్ పెట్టి దానికి వేసింది. అండ్ ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఉషా డిలీట్ చేసేసిన వీడియో. ఒకటి ఏంటంటే ఇంటికి వస్తే మాత్రం మాకు సంబంధం లేదు అని చెప్పేసాను. చెప్తున్నా, వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చినా ఏం చేసినా నా బిజినెస్ అది కాబట్టి ఇక నేను ఏం చేయలేను. సో ఎవరు వచ్చినా సరే మాకు సంబంధం లేదు, వినయ్ ఇక్కడ ఉండాలని చెప్పేసాను. మొత్తం తాగినానా చూట అన్న బజ్జుంటారు. జోజో కొట్టు జో జో లాలి జో 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 లాలి జో కొట్టు లూలు జాలు. తెల్లగున్నాయని చేతు